హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇదేనమాట నా మొదటి వీడియో. సో కొంచెం కాన్ఫిడెన్స్‌గా మాట్లాడలేకపోవచ్చు. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏందంటే, సో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ చూసినా చిన్న పిల్లలకి చాలా వ్యాధులైతే వ్యాపిస్తున్నాయి. ఎస్ఎంఏ అంట, కండరాలు పెరగవంట, డిసీజెసే. సో గైస్, నేనేమనుకున్నానంటే, చాలా మంది కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు యూట్యూబర్స్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ చాలా మంది కష్టపడుతున్నారు. సో వాళ్ళకైతే నేను హ్యాట్స్ ఆఫ్ అట. వాళ్ళకి కా పేరు పేరున థాంక్ యూ సో మచ్. సో మీలాంటి వాళ్ళు ఉన్నంగవన్నీ మానవత్వం ఇంకా మన ఇండియాలో బ్రతుకుతుందని మీ వల్లనే తెలుస్తుంది. సో, ఆ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వల్ల, యూట్యూబర్స్ వల్ల కొంతమంది పిల్లలకైతే సహాయం అందుతుంది. సో, అందరి పిల్లలకి సహాయం అందలేదు కదా! సో, ఇలా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ అయితే కష్టపడిగానే కొంతమంది పిల్లలకైతే బాగు చేయిస్తారు. సో, అందరికీ ట్రీట్‌మెంట్ అందించాలంటే వాళ్ళ వల్ల గూడా అవ్వదు కాబట్టి, సో, నేనేమనుకుంటున్నా అంటే, నేనే కాదు, కొంతమంది యూట్యూబర్స్ కూడా ఇది ఇలాగే ఆలోచించినారు. సో, మన ఇండియన్ గవర్నమెంట్‌ని ఒక స్కీమ్ తెస్తే బాగుండని ఇలాంటి డిసీజ్ కోసం. సో, డబ్బున్న వాళ్ళైతే ఓకే. వాళ్ళకి డబ్బుంటది కాబట్టి వాళ్ళు చేపించుంటారు. సో, డబ్బు లేని వాళ్ళింక ప్రాణాలు వదులుకోవాల్సిందే. చిన్న పుట్టిన పిల్లలకే కొంచెం ఏజ్ అయినా కాదు. పుట్టిన పుట్టుకతోనే వచ్చే పిల్లలకి ఆ వ్యాధులొస్తున్నాయి. సో, వాళ్ళు ఎలా మర్చిపోగలరు ఆ పిల్లల్ని. సో, అదే దృష్టిలో పెట్టుకొని యూట్యూబర్స్ గాని, ఇలాంటి స్కీమ్‌ని ఇండియన్ గవర్నమెంట్ తేవాలని కోరుకుంటున్నారు. ఈ స్కీమ్ అప్పుడే కేరళలో స్టార్ట్ అయిపోయింది. ఈ స్కీమ్ గురించి నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారి వరకు కూడా వెళ్ళింది. సో, అలా వెళ్ళినందుకు మనకు అందరూ గ్రేట్ అచీవ్‌మెంట్ అనే చెప్పాలి. సో, ఇలా ఏం చేయమని అడగడం లేదు. సో, ఇలాంటి కంటెంట్ క్రియేటర్స్‌కి పిల్లల కోసం కష్టపడుతున్న వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ స్కీమ్ కావాలని స్ప్రెడ్ చేయండి. ఆ యూట్యూబర్ పేరు, ఇన్‌ఫ్లుయెన్సర్ పేరు తెలీదు గానీ, సో, ఆయనైతే చాలా కష్టపడుతున్నాడు. పునర్విక కోసం ఫండ్స్ కలెక్ట్ చేశాడు. చాలామంది ఇప్పుడు ఇండియా ఆల్ ఇండియా టెకింగ్ క్యాంప్ గూడా మొదలుపెట్టాడు. నీ పేరు నాకు తెలీదు. సో, మీరేం చేస్తారంటే స్ప్రెడ్ చేయండి. మనం ఎలాగో ఒకరికి ఇద్దరు ముగ్గురికి షేర్ చేయగలం. సో, మనీ సెండ్ చేయగలం. ఇన్‌స్టాలో చూసి మనకయ్యో పాపం అని మనం మనీ షేర్ చేయగలము. సో, ఇప్పుడేంటంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో, స్ప్రెడ్ చేయండి చాలు. స్ప్రెడ్ చేసి అది హై ఆఫీసర్‌కి గూడా వెళ్తుంది. సో, వాళ్ళు గూడా ఆలోచిస్తారనమాట. సో, డబ్బున్న వాళ్ళైతే చేపించుకోరు. డబ్బు లేని వాళ్ళు శుభ్రంగా దొర్లుకోవాల్సిందే. పెద్దవాళ్ళైతే ఏదోలే మర్చిపోవచ్చు. చిన్న పుట్టిన పిల్లలు వాళ్ళకి లోకం అంటే ఏంటో కూడా తెలుసు. అప్పుడే పుట్టిన వాళ్ళకి మనకి ఈ డిసీజ్ ఉంది, నేను బతకలేనని ఎలా తెలుస్తుంది చెప్పండి? అది మనకి ఆలోచించుకుంటేనే మనకే బాధేస్తుంది. సో, ఆలోచించండి. ఆలోచించి స్ప్రెడ్ చేయండి చాలు. స్ప్రెడ్ చేసి సహాయం చేయండి. షేర్ చేయండి ఇన్‌స్టాగ్రామ్‌లో. మనం తలుచుకుంటే మన యూత్ తలుచుకుంటే ఏం చేయగలంటే ఏం లేదు. సో, ఆలోచించండి. ఆలోచించి స్ప్రెడ్ చేయండి చాలు. అంతకు మించి నేను మిమ్మల్ని ఏమి అడగను. సరేనా? సో, స్ప్రెడ్ చేయడం వల్ల మనదేం పోదు కదా! మన డబ్బేం పోదు కదా! మనం ఎంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో టైం వేస్ట్ చేసాం ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, ఆ మాత్రం పిల్లల కోసం చేయలేమా చెప్పండి? సో, చేసాం. అది మనకు కూడా తెలుసు. సో, స్ప్రెడ్ చేయండి చాలు. ఏం అవసరం లేదింకా. అలాంటి కంటెంట్ క్రియేటర్స్‌కి, యూట్యూబర్స్‌కి సపోర్ట్ చేయండి చాలు. మనం ఇట్లా స్కీమ్ ద్వారా రావాలి. సో, అది మనం గ్రేట్ అచీవ్‌మెంట్ చేయాలి, మనం సాధించాలి. సో, ఫ్రెండ్స్, ఈ స్కీమ్ పెట్టించి అందరిని కాపాడదాం. సరేనా? సో, విష్ యూ ఆల్ ది బెస్ట్ గైస్. సో, అందరికి సపోర్ట్ చేయండి. జై హింద్. మళ్ళీ విడతాం. మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పుడు నేనేంటో, నా ముందు ఛానెల్ ఏమైందో అది వీడియో చేస్తాను. సరేనా? బై.